ఓం నమో వెంకటేశ. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైన శుభ ఫలితాన్ని, అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే ముఖ్యంగా వ్యవసాయ సంబంధితమైన పాల సంబంధించిన ఉత్పత్తులు, అలాగే కూల్ డ్రింక్స్ మరియు వాటర్ ప్లానర్స్ మరియు నౌకా సంబంధమైన క్రయ విక్రయ లావాదేవీలు ఇట్లాంటివి చేసే వాళ్ళకి మంచి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి రవి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి రవి దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా మీకు మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక ముఖ్యంగా బుధుడికి తృతీయాధిపత్యం రావడం వల్ల సోదర సోదరి వర్గీయులతో విభేదాలు మరియు అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం మరియు వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యము మరియు ఇబ్బందులు ఇట్లాంటివి కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అప్పుడప్పుడు కూడా మాట వల్ల కూడా స్వల్పమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఇట్లానే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధుడు న్యాయానికి కారణం కాబట్టి ఈ యొక్క బుధుడు కర్కాటక లగ్నానికి పాపి కాబట్టి బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే లీగల్ కి సంబంధించిన విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలని మరియు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులను కూడా కలగజేసే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే భూముల పరమైనటువంటి స్వల్పమైన ఇబ్బందులు, లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. వివాహం కావడం విషయంలో స్వల్పమైన జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా సినిమాకి సంబంధించిన వృత్తుల్లో ఉండే వాళ్ళకు కూడా చిన్న చిన్న ఈ ఇబ్బందులు, అవకాశాలు రావడంలో చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, అప్పుడప్పుడు వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే చేతిదాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే వేరే వాళ్ళ చేత మోసగింపబడే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి అంగారకుడు కూడా ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా భూ సంబంధమైన క్రయ విక్రయ లావాదేవీలలో ఈ యొక్క అంగారకుడి యొక్క దశ గాని అంతర్దశలు గాని నడిచినట్లయితే కనుక పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. మంచి భూక్రయ విక్రయ లావాదేవీల అనుకూలత బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొనాలనుకుంటే మీరు అనుకున్న రేటుకి దగ్గరగా లభించే అవకాశం ఉంది భూమి. అలాగే అమ్మాలనుకున్నా కూడా తొందరగా ఆ భూములు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు తొందరగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక తొందరగా సక్సెస్ అయ్యి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క 10వ స్థానాధిపతి కూడా కుజుడే అవడం వల్ల వృత్తి విషయంలో కూడా మంచి రాణింపు, గుర్తింపు ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే తొందరగా వృత్తిపరంగా కూడా తొందరగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి సాధించగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో మంచి రాణింపు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే షష్ఠ మరియు భాగ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క దశమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా టీచింగ్ సంబంధించిన వృత్తులు చేసే వాళ్ళకి ఆ వృత్తుల్లో రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి కూడా అధికంగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు ధనస్థానాన్ని చూడడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి మరియు
తొందరగా వాహనాలు ఏమైనా కొనాలనుకుంటే అవి కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తే కనుక ఆ బ్యాంక్ లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక అన్ని పరాలుగా కూడా ఈ ఫలితాల్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే మే 2వ తారీఖు నుంచి కొద్దిగా ఈ యొక్క గురువు వృషభ రాశిలోకి రావడం వల్ల లాభాభివృద్ధి మరియు విద్యార్థులకి మార్కులు అధికంగా రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. మారుతీరు మెరుగుపడే అవకాశం ఉంది. సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు మరియు బంధువర్గీయుల సహాయ సహకారాలు కూడా పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే దైవికమైన బలం శక్తి కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ఈ యొక్క 7వ స్థానాన్ని గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ లగ్నానికి సప్తమ అష్టమాధిపతి అయిన శనేశ్వరుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఇబ్బందులు ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య కొద్దిగా స్వల్పంగా సమన్వయ లోపం, కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే మంచిది. వృత్తిపరంగా శనిదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక మానసిక ఒత్తిడి టెన్షన్స్ అధికంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరంగా ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మాట కూడా కొద్దిగా 1-10 సార్లు ఆలోచించి మాట్లాడాలి, లేకుంటే సమస్యలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శనిదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా విద్యార్థులకు కూడా స్వల్పంగా మెరిట్ మార్కులు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ యొక్క ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్యంలో రాహు 3లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు మహాదశ అయిపోయి తర్వాత కేతు మహాదశ వచ్చినట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. భాగ్యాభివృద్ధి, అదృష్టం పెరగడము, తండ్రి వర్గీయుల యొక్క సహాయ సహకారాలు లభించడం, మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడం, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలిగే అవకాశాలు బాగా లభించడం లాంటి శుభ పరిణామాలు తొందరగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు దైవికమైన బలం శక్తి పెంపొందించుకుని ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా సుదర్శన స్వామిని పూజించడం మంచిది. అలాగే స్వామివారికి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. అలాగే మీరు రోజు కూడా లక్ష్మీ స్తోత్రము, అలాగే దగ్గరలో ఏమైనా ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయం ఉంటే కనుక అక్కడ ఆంజనేయ స్వామికి అర్చించినటువంటి సుందరం తెచ్చుకుని రోజు నుదుటిన బొట్టుగా ధరించడం మంచిది. అలాగే నల్ల నువ్వులు శనివారం కూడా దానంగా ఇవ్వడం కానీ, లేకుంటే నల్ల నువ్వులు బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తూ ఉండడం కానీ ఇట్లా చేయడం మంచిది. సాధ్యమైనంత వరకు నలుపు రంగు వస్త్రాలు, బ్లూ కలర్ వస్త్రాలు సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది. ఇలా చేస్తే కనుక మీరు తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పనులకు కూడా బాగుండే అవకాశం ఉంది. శుభం.